హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో టేస్టీ అండ్ డిలీషియస్ ఫుడ్ని చాలా సింపుల్గా చేసుకునేలాగా, పిల్లలు కూడా చేసుకునేంత ఈజీగా ఒక రెసిపీని చేసి చూపించానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్గా లేదా లంచ్ బాక్స్లో స్నాక్గా అయినా సరే పెట్టి పంపించవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి అలాంటి సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా మధ్యలోకి ఏదైనా గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న చిన్న చిట్టి ఇడ్లీ లాగా చాలా ముద్దుగా వచ్చింది. చూసారు కదా, చిట్టి ఇడ్లీ లాగా చాలా రౌండ్గా వైట్గా భలే ఉన్నాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు కూడా. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ 5 to 10 minutes లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లోకి ఉప్పు ఎక్కువ పట్టదు, ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి కాస్త. అలాగే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని, ఈ కారం అనేది ఉండలు లేకుండా మొత్తం ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ కారం అనేది మనకు బయట ఉండలుగా కనిపించకూడదు అనమాట. చూసారు కదా, నేను 5 minutes ఇలా కంటిన్యూస్గా కలిపిన తర్వాత నాకైతే ఇలా వచ్చింది. ఇంతే అండి, ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నూనె వేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ నూనె కూడా వేడైన తర్వాత బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ ఎగ్ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ అనేది త్వరగానే వేగిపోతుంది కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేసుకోండి. ఎక్కువసేపు వేగవసరం లేదండి, ఎక్కువసేపు వేగితే మాడిపోతాయి. జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదా, మంచి కలర్ అయితే వస్తున్నాయి. ఎక్కువ వేగవసరం లేదండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనేమో మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల్లో వేగిపోతాయండి. ఎక్కువ టైం అయితే అసలు పట్టదు. చూసారు కదా, చక్కగా వేగిపోయినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఇంకా బాగా కలర్ వచ్చేసినా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఈ కలర్ అయితే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లే. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే అండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇక్కడ మీకు ఆయిల్ ఎక్కువ పీలుస్తుందని మీరు అనుకుంటారేమో, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు అసలు. చాలా బాగా వచ్చిందండి, మంచి కలర్ వచ్చినాయి. అంతే అండి. ఇలా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. దానిపైన సాస్ వేసి ఇచ్చారంటే, ఆనియన్స్ కూడా వేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు పిల్లలు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.